ఒసై, నా మాటలన్నీ అంకుల్ గాడికి గుర్తున్నాయంటావా? ప్రీతి, నాకు ఒక ఐడియా వచ్చిందే. ఏంటి సు అది? ఫ్లాట్మేట్ కావాలని ఆన్లైన్లో పోస్ట్ పెడదాం. సెక్యూరిటీ డిపాజిట్ కింద అడ్వాన్స్ కూడా అడుగుదాం. రెంట్ 20,000 కదే. వచ్చేవాడికి తెలుసా ఏంటి మనం ఎంత రెంట్ కడుతున్నామో అని? 30,000 రెంట్, షేరింగ్ కింద 10,000 అని చెప్దాం. అడ్వాన్స్ 10,000, రెంట్ 10,000, టోటల్ 20,000 వచ్చేస్తాయి. దెబ్బకి మంత్ సేఫ్. నెక్స్ట్ మంత్ నుంచి ఇద్దరం 5,000 కడితే సరిపోతుంది. ఆ ఓనర్ గడు ఇద్దరే ఉండాలన్నాడు కదే. ఇంకొకడు కనిపిస్తే ఏమంటాడో? ఊరు నుంచి మీ అన్నయ్య వస్తున్నాడు కదే ఎగ్జామ్స్ కోసం. నాకు తెలిసినంత వరకు నాకు అన్నయ్య లేడే. కుంప తీసి మా అయ్య ఇంకో కాపురం పెట్టాడంటావా? ఒసై ప్రీతి, ఓనర్ అడిగితే ఇలా చెప్దాం. ఎలిగిందా? వెలిగింది యేసు. అన్నయ్య అంటున్నావంటే వచ్చేవాడు అబ్బాయి అని ఫిక్స్ అయిపోయావా? ఇంత ఎమర్జెన్సీగా రూమ్ షేరింగ్ అంటే అబ్బాయిలే వస్తారు. పైగా అమ్మాయిలతో రూమ్ షేరింగ్ అంటే ఎగేసుకుంటూ వస్తారు. చూసావా? హలో హలో, నా పేరు గిరి అండి. ఫ్లాట్మేట్ కావాలని పెట్టారు కదా. లొకేషన్ పెడతాను, ఇప్పుడే వచ్చేసేయండి. ఓకే అండి, నేను ఒక 1 అవర్లో లొకేషన్కి వచ్చేస్తా. ఓకే. గిరి అండి. ఓకే, రండి రండి. ఇదేనండి ఫ్లాట్, చూసుకోండి. ఓకే ఓకే. నాకు ఇల్లంతా బాగా నచ్చిందండి. 10,000 రెంట్, 10,000 అడ్వాన్స్. ఓకే ఓకే. అది ఒక 5,000 ఎక్స్ట్రా. దేనికి? అంటే ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి, మీరు ఫ్రెష్గా దిగారు కదా, మీ చేతితో తీసుకుంటే శుభారంభం అవుతుందని. ఓకే ఓకే. తీసుకోండి. ఈ అంకుల్ గారికి అర్జెంటుగా రెంట్ ఇచ్చేసేయాలి. అంకుల్, మీకోసమే వస్తున్నాను, ఇదిగోండి రెంట్. అమ్మయ్యా, లచ్చిందే వచ్చేసింది. ఏంటి అంకుల్ ఇలా వచ్చారు? అది వెనక సందులో నా పాత స్కూటర్ ఉండాలమ్మా, కనిపించట్లేదేంటి? అయ్యో, ఇప్పుడు ఏం చెప్పాలి? అయ్యో, అడిగేశాడు. ఇప్పుడు ఇది ఏం చెప్పొద్దు ఏంటో. ఐడియా, నా ఆశ్రమం ఉంది కదా అంకుల్. మొన్న మీకు మంది ఇప్పించడానికి డబ్బులు లేక మీ పాత స్కూటర్ని స్క్రాప్లో అమ్మేశాను అంకుల్. దాని గురించి వదిలేసి రెంట్ డబ్బులు వచ్చాయి కదా, 2 పెగ్గులు వేసి 2 కాళ్ళు పైకెత్తి పడుకోండి అంకుల్. సరే అంకుల్, బాయ్. మీ స్కూటర్ కనిపిస్తే చెప్తానులే. సరే సరే, ఇదేదో చెప్పిందే. ఈ గ్యాప్లో నువ్వు నాకేమని చెప్పావా? నేనేం చెప్పాను? నువ్వేదో చెప్పినట్టు, నేనేదో విన్నట్టు. ఇది టచ్ చేసినప్పుడల్లా బుర్ర పని చేయట్లేదు కదరా బాబోయ్.